ఓం నమః శివాయ. కూతురి పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ వాస్తవ్యులైన బాలసుబ్రహ్మణ్యం గారు కుటుంబ సమేతంగా కదలి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా పుణ్యమూర్తిగా వరాలందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత మార్కండేయ గోత్రనామంతో అర్చనలు జరిపించుకుని శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ ఆనందమంగళ కర్పూరమంగళ నీరాజనాం దర్శయామి. జయ హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణ కటాక్షణ భిక్షణ ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. హోమశాలలో వారి కూతురు హిమవర్షిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ యాగం పూర్తి చేశారు. రుద్రాయుధం నమః. గణపతయుధం నమః. అగ్నయుధం నమః. పృథివ్యాయుధం నమః. అద్యాయుధం నమః. వాయవిధం నమః. శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం హిమవర్షిక జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథులకు హిమవర్షిక తన స్వహస్తాలతో అరటిపళ్లను అందించి ఎంతో ఆనందాన్ని పొంది దివ్య ఫలాలు అందుకుంది. ఈ శుభ సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చిన బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ బాగానే ఉంది, చూస్తే మంచి డెవలప్గా ఉంది. మనకి వీలునంత సహాయం చేయటం చాలా మంచిది. గుడి కూడా మంచి ఇదిలో ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.